హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావే చెల్లి ఆ స్టోరీలోని 38వ భాగం. ఆ మాటకి ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ, నువ్వే నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని నాకు అర్థమైంది. అంత త్వరగా నువ్వు ఎప్పటికీ నన్ను వదిలేసే రకం కాదులే. అది నాకు తెలుసు. నువ్వు పెళ్లి మండపంలో ఎక్కడా కనపడక పోయేసరికి నువ్వు అక్కడే ఉన్నావని నా మనసు చెప్తుంటే మండపం అంతా చూసి నాకు అనిపించలేదు. అప్పుడే గుర్తుపట్టాను అంటూ సూర్య కాళ్ళ వైపు చూస్తూ, నీ ఎడమ కాలి బొటన వేలి మీద ఉన్న దెబ్బకింజంత పుట్టుమచ్చ కనిపించింది. అప్పుడే అర్థమైంది నా పక్కన ఉంది నువ్వే అని. అందుకే తాళి కట్టే టైంలో పెళ్లి చేసుకోవద్దు అని సైగలు చేసి అడిగాను. కానీ నువ్వు నా మాట కొంచెం కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చి పడేశావు అని అంటుంది. సూర్య సంతోషంగా ఇందు దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని, నీకింకా నా ప్రజెన్స్ గుర్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుంది. ఖచ్చితంగా నువ్వు తిరిగి నన్ను ప్రేమిస్తావు అని. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు. ఇందు కోపంగా సూర్యని వెనక్కి నెట్టేసరికి సూర్య వెళ్ళి వెళ్ళకిలా పడి అయోమయంగా, ఎందుకు తోసావు బుజ్జి అని ఇందు వైపు చూస్తూ అడుగుతాడు. ఇందు సూర్య వైపు చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటావు? ఇప్పుడే కదా చెప్పింది నన్ను ముట్టుకుంటే 100 గుంజిళ్ళు తీయాలి అని. ఇప్పుడు నువ్వు గుంజిళ్ళు తీసే వరకు వదలను అని సీరియస్గా అంటుంది. సూర్యకి ఆ కండిషన్ గుర్తుకు వచ్చి తల పట్టుకొని, అబ్బా, అసలు ఆ కండిషన్ని అలా ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ, ఈ ఒక్కసారికి నన్ను వదిలే బుజ్జి, ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. 100 గుంజిళ్ళు తీస్తే నాకు కాళ్ళు పట్టుకుపోతాయి. ఇప్పటికీ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నాను అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు. అదంతా నాకు అనవసరం. నువ్వు నేను చెప్పిన కండిషన్ ప్రకారం చేయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెడ్ మీద నుంచి పైకి లేస్తుంది. సూర్య కంగారుగా, వద్దు వద్దు, గుంజిల్లే కదా తీయాలి, తీస్తాను అని ఏడుపు మొహం పెట్టి 1 2 3 అని ఒక్కసారిగా 3 అంకెలు లెక్కేస్తూ తీస్తూ ఉంటే ఒక ఒక 10 గుంజిళ్ళ తర్వాత, నువ్వు కరెక్ట్గా కౌంట్ చేయటం లేదు సూర్య, అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను అని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని యాటిట్యూడ్గా అంటుంది. ఆ 10 గుంజిళ్ళకి సూర్యకి కాళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటే, ప్లీజ్ బుజ్జి, ఒక్కసారికి వదిలే, మరొకసారి నిన్ను నీ పర్మిషన్ లేకుండా టచ్ చేయను అని దీనంగా అడుగుతాడు. లేదు సూర్య, నువ్వు గుంజిళ్ళు తీయాల్సిందే అని అంటే ఇక తప్పక సూర్య గుంజిళ్ళు తీస్తూ ఉంటాడు. అలా ఒక అరగంటకి 50 తీయగానే ఆయాసంతో ఆగిపోయి నిలబడి కింద కూలబడి వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. ఈ పనిష్మెంట్ చాలా కష్టంగా ఉంది అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు. ఇందుకి సూర్య పొజిషన్ చూసి కొంచెం జాలి వేసి, సరే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, మరోసారి ఇలాంటి బంపర్ ఆఫర్ మాత్రం నీకివ్వను అని శామ్ యాటిట్యూడ్తో అంటుంది. సూర్య సంతోషంగా, థ్యాంక్ యూ బుజ్జి అని మళ్ళీ హగ్ చేసుకోబోయి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి, అమ్మో, మళ్ళీ నా వల్ల కాదు అని భయపడి పరిగెత్తినట్టే వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. సూర్య రియాక్షన్కి ఇందు పెదవుల మీద చిరునవ్వు వచ్చి, ఈడియట్, ఇంత చిన్నదానికి ఇలా అయిపోతున్నాడు. మరి నన్ను ఇంతకంటే ఎక్కువగా బాధ పెట్టావు, అప్పుడు తెలియలేదా ఈ పెయిన్ అంతా అని అనుకుంటూ, ఏది ఏమైనా సరే సూర్య నా విషయంలో చేసిన వాటన్నిటికీ నేను రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలి. నేను చేసే పనులు, ఇచ్చే పనిష్మెంట్లు తట్టుకోలేక సూర్య తనంతట తానే నన్ను బయటికి పంపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది.
సూర్య రాగానే ఇందు అక్కడే ఉన్న తన డ్రెస్సెస్లో ఒకటి తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే సూర్య డ్రెస్అప్ అయ్యి బెడ్ మీద కూర్చొని కాళ్ళు పట్టేశాయి. ఇప్పటి నుంచి దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి నేను దీనిని టచ్ చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. ఏంటో నా ఈ జీవితం నా బుజ్జిని ఎదురు పెట్టుకొని మనసారా హగ్ చేసుకునే దిక్కు కూడా లేదు అని నీరసంగా అనుకుంటూ ఉంటాడు. నాకెందుకో వివేక్ దీనికి ఒప్పుకోడు అనిపిస్తుంది పద్దు. ఇప్పటికే వాడిని అన్నిటికీ బలవంతం చేశాము. ఇంకా అంటే వాడి మనసు పూర్తిగా విరిగి మన మాటల్ని కూడా లెక్క చేయడేమో. ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతారు. పద్మావతి గారు కూడా ప్రతాప్ గారు చెప్పిన దాని గురించి ఆలోచించి నిజమే అనుకుని ఎలాగైనా వివేక్తో వ్రతానికి గొడవ చేయకుండా నచ్చజెప్పాలి అనుకుని వివేక్ రూమ్కి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి తన షర్ట్ బటన్స్ తెంచేసినట్టే తీసి షర్ట్ పక్కకి విసిరి, ఎంత ధైర్యం ఈ అన్నా చెల్లెళ్ళకి, మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. పైగా మాయ సూర్య వెనకుండి పకడ్బందీగా ప్లాన్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఆ రోహిత్ గాడు తీయని మాటలతో నన్ను నా గొం నా గొంతు నా చెల్లెలి గొంతు కోసేశాడు. పల్లవి నా వెనకే ఉంటూ నన్ను గాఢంగా ప్రేమించింది అని చెప్పి పెళ్లి చేసుకొని నా ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఎప్పటికీ నాకు పరిపూర్ణమైన భార్యగా మారలేదు. దాని మీద నాకు ఉన్న కొంచెం నమ్మకం కూడా చచ్చిపోయింది అని కోపంగా అటు ఇటు తిరుగుతూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పద్మావతి గారు రూమ్ డోర్ తడుతూ ఉంటే, నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరా అని వచ్చింది పద్మావతి గారు అని అనుకోకుండా అనేశాడు. పద్మావతి గారు మొహం చిన్నబుచ్చుకొని, నన్ను క్షమించరా, నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడి వరకు తీసుకువచ్చినందుకు మాకు కూడా బుద్ధి వచ్చింది. కానీ ఎందుకో పల్లవి నిజంగానే నిన్ను ప్రేమిస్తుంది అనిపిస్తుంది. తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది. ఏది ఏమైనా ఏది ఎలా జరిగినా సరే మీ జీవితాలు బాగుంటే చాలు అని అంటారు. వివేక్ చిన్నబుచ్చుకున్న తన అమ్మగారి మొహం చూసి, నేను నిన్ను అనుకుని అనలేదమ్మా. ఆ మాయ కానీ పల్లవి కానీ వచ్చారేమో అనుకుని అన్నాను అని చెప్పి పద్మావతి గారిని తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి తన ఫ్లోర్ మీద కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని, నాకు చాలా భయంగా ఉందమ్మా. అక్కడ ఇందు ఎలా ఉందో ఏంటో కూడా ఏంటో అని వీళ్ళిద్దరూ మమ్మల్ని ఇంత మోసం చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఏదో ఇందుకి మంచి జీవితం వస్తుంది అని అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసినంత దూరం తీసుకువెళ్ళారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇందుని ఇక్కడికి తీసుకురావాలి. వచ్చే ఏర్పాట్లు చేయాలి. అలాగే ఆ పల్లవిని ఇందు ఇంటికి రాగానే తన ఇంటికి తిరిగి పంపించేలా చేస్తాను. నేను ఎప్పటికీ దాన్ని నా భార్యగా ఊహించుకోలేను. పైగా తను చేసిన మోసం భరించలేను అని బాధగా అంటాడు. నిన్ను నువ్వు దేనికి బ్లేమ్ చేసుకోకు వివేక్. మీ ఇద్దరికి అలా రాసిపెట్టి ఉంది, జరిగింది. అదంతా వదిలే. రేపు నీకు పల్లవికి సత్యనారాయణ వ్రతం చేయిద్దామని అనుకుంటున్నాము అని వివేక్ తలని మురుతూ అంటారు. ఆ మాటకి ఒక్కదాని ఒక్కసారిగా పద్మావతి గారి వైపు చివుక్కుమని చూస్తూ, నా బాధ నీకు అర్థం కాలేదా అమ్మా? ఆ అమ్మాయిని నా పక్కన నా భార్యగా నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేకపోతున్నాను. అటువంటిది ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన కూర్చొని వ్రతం చేయాలంటే జరిగే పనేనా? అసలు అదంతా ఒక రకంగా నా వల్లే జరిగింది. నేను ఆ రోహిత్ని నమ్మి ఉండకుండా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. మేమిద్దరం ప్రశాంతంగా నీ దగ్గరే ఉండేవాళ్ళం అని అంటాడు. అలా అనకు వివేక్. జరిగిపోయిన
అలా అనకు వివేక్. పోయినసారి ఇందుని సూర్య తీసుకువెళ్ళాడనే కదా నువ్వు సునీత వ్రతం చేసుకోలేదు. అందువల్లేనేమో మొదటి పెళ్ళి అలా అయ్యింది. ఈసారి మాత్రం సాంప్రదాయబద్ధంగా జరగాల్సినవన్నీ జరగాలని నా కోరిక. నువ్వు పల్లవిని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేమైతే మా ఇంటి కోడలుగా తనని యాక్సెప్ట్ చేసేసాము. ఎంతైనా తను ఇందు సెలెక్ట్ చేసిన అమ్మాయి. ఇందు మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను చాలా అమాయకురాలిలాగా కనిపిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకొని నువ్వు తనని అనరాని మాటలు అంటున్నా మౌనంగా భరించింది తప్ప తిరిగి ఒక్క మాట అనలేదు. తన మొహంలో నవ్వు నువ్వు అన్న మాటలకు మచ్చుకైన బాధ కనిపించలేదు. పైగా నీ కోసం ప్రాణం ఇస్తా అంటుంది. అటువంటి అమ్మాయిని మేము కూడా నీకు తీసుకురాలేమేమో. అర్థం చేసుకో వివేక్. నాకు మన ఇంట్లో నా కొడుకు వ్రతం చెయ్యాలని ఎప్పటినుంచో కోరిక. ప్లీజ్ నా కోసం ఒప్పుకో అని కళ్ళు చిన్నవి చేసి బ్రతిమలాడుతూ అడుగుతారు. ఎందుకమ్మా ప్రతిసారి నా ఎమోషన్స్తో అందరూ ఆడుకుంటున్నారు? ఇందు కూడా ఇంతే. ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరించి పెళ్లి చేసింది. ఇంత చేశాక మనం ఏమైనా సంతోషంగా ఉన్నామా? జరిగిన మరుక్షణమే ఇంత బాధ అనుభవిస్తున్నాము. ఇక ఎందుకమ్మా ఇవన్నీ? వద్దమ్మా ప్లీజ్ అని అడుగుతాడు. లేదు వివేక్, నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడేశాను. మన దగ్గర చుట్టాలందరూ కూడా వస్తున్నారు. నువ్వు తప్పకుండా వ్రతంలో కూర్చోవాలి. నీ పెళ్లిలో అన్ని సాంప్రదాయాలు జరగాలన్నది నా కోరిక. ఈ ఒక్క కోరిక కాదనకు. తర్వాత నుంచి మీరు ఎలా ఉంటారు అనేది నాకు అవసరం లేదు అని అంటారు. సరే అమ్మా, నీకోసం ఒప్పుకుంటాను. నాకైతే అసలు పల్లవి మొహం చూడటం కూడా ఇష్టం లేదు అని కఠినంగా అంటాడు. థ్యాంక్ యూ నాన్న, నువ్వు నా బంగారం అంటూ వివేక్ నుదుటిన ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మావతి గారు ఆనందంగా వెళ్ళిపోతే ఎవరికి నా ఫీలింగ్స్ అవసరం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక ఆట బొమ్మలా తయారయ్యాను వీళ్ళందరి మధ్య అని తన మీద తనే జాలి పడతాడు. ఏంటి అలా కూర్చున్నావు నువ్వు? ముందు బెడ్ మీద నుంచి దిగు అని ఫ్రెష్ అయి వచ్చిన ఇందు సీరియస్గా అంటుంది. సూర్య మొహం గంటుగా పెట్టుకొని, నీకు నా మీద కొంచెం కూడా జాలి లేదు కదా బుజ్జి? నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని బెడ్ మీద కూర్చుని ఒత్తుకుంటూ ఉంటే అది పట్టించుకోకుండా బెడ్ మీద నుంచి దిగు అని చెప్తున్నావు అని అంటాడు. నువ్వు నా కండిషన్స్కి మర్చిపోయినట్టున్నావు. మళ్ళీ గుర్తు చెయ్యాలి అనుకుంటా అని అంటూ ఉంటే వద్దు వద్దు, అవి విన్న ఒక్కసారికే నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. అటువంటిది మళ్ళీ మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఇప్పుడేంటి, నేను బెడ్ దిగాలి అంతే కదా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అలారా దారికి అని అనుకుంటూ తన టవల్ సూర్య పక్కన సోఫాలో విసిరేసి ఇందు బెడ్ మీద పడుకుంటుంది. సూర్య ఇందు పడుకోవటం చూసి కొంచెం కూడా దీనికి నా మీద జాలి దయా కరుణ అనేటువంటివి ఏవీ లేవు. అయినా సూర్య, నువ్వు చేసిన వాటికి నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని మనసులో తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో మహాదేవ్ గారు వచ్చి రూమ్ డోర్ కొట్టి ఇందు సూర్య అని పిలుస్తారు. ఇందు వెళ్ళి డోర్ తీసి కోపంగా మహాదేవి గారి వైపు చూస్తూ ఉంటే, నన్ను క్షమించు ఇందు, ఇంత జరుగుతున్నా మాకు తెలిసిన ఏది చేయి ఆపలేకపోయాము. నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగింది, కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉండటమే కోరుకుంటున్నాము అని ఇందు చేతులు పట్టుకొని అంటారు. నువ్వు ఎన్నైనా చెప్పు అమ్మమ్మ, మీరు చేసింది మాత్రం తప్పు. మీ మనవడు మిమ్మల్ని ఫూల్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసిన చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. మీరు కూడా నన్ను మోసం చేశారు. నాకు సూర్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని మీకు తెలుసు కదా
అయినా సరే పెళ్ళికి వచ్చి ఏమీ తెలియని వాళ్ళలా సైలెంట్గా పెళ్లి చుట్టూ కఠినంగా ఉన్నారు అని కఠినంగా అంటుంది. సూర్య పైకి లేచి, నానమ్మని నా మాటతో నేనే కట్టేశాను. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళతో నువ్వు ఇంతకు ముందులాగే ఉండు. ఇప్పటికే వాళ్ళు నీ విషయంలో జరిగిన దానికి కుమిలిపోతున్నారు. ఈ వయసులో వాళ్ళకి ఇంత బాధ మంచిది కాదు అని అంటాడు. నువ్వు చెప్తున్నావా ఆ మాట? నువ్వే అంత చేసి ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలని బాధపడవద్దు అని చెప్తున్నావు. ఇదెక్కడి న్యాయం? ఆయన నీ మీద మాత్రమే కోపంగా ఉన్నాను నేను. అమ్మమ్మ తాతయ్య మీద జస్ట్ చిరుకోపంగా ఉన్నాను అంతే. వాళ్ళేమి ఇదంతా కావాలని చేయలేదని నాకు తెలుసు అని చెప్పి, పద అమ్మమ్మ మనం డిన్నర్ చేద్దాం అని అంటుంది. పదండి, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని సూర్య కూడా వాళ్ళతో పాటు కదులుతూ ఉంటే ఇందు సూర్యని ఆపి, ఎక్కడికి తినడానికి పరిగెత్తున్నావు? నేను చెప్పాను కదా నాకు సంబంధించిన ప్రతి ఒక్క పని నువ్వే చెయ్యాలి అని. కాబట్టి నా కోసం వంట కూడా నువ్వే చెయ్యాలి. అమ్మమ్మ తాతయ్యలకి పని మనిషితో చేయించు. నీ మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నువ్వు చేసే వంటల కోసం వాళ్ళ ఆరోగ్యం పాడు చేయలేను అని రూడ్గా అంటుంది. సూర్య షాక్ అయ్యి, నీకు తెలుసు కదా నాకు కనీసం గ్యాస్ ముట్టించడం కూడా రాదు అని. అటువంటిది ఇక వంటంటే కిచెన్ మొత్తం పెంట అయిపోతుంది. అవసరమా చెప్పు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు. ఇందు యాటిట్యూడ్ లుక్స్తో నడుం మీద 2 చేతులు పెట్టుకుని, ఏంటి మళ్ళీ చెప్పు, వంట చేయవా అని అడుగుతుంది. ఆ లుక్స్ అర్థమైన సూర్య, ఎందుకు చేయను? నా భార్యకి నా చేతి వంట రుచి చూడాలని ఎంతో ఆత్రంగా ఉంది. అందుకే ఖచ్చితంగా చేస్తాను అంటూ అదే ఏడుపు మొహంతో కిచెన్లోకి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసుకొని వంట చేయటం ప్రారంభిస్తాడు. పల్లవి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని, వివేక్ సార్కి ఇప్పుడు ఇదంతా యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆయన చాలా బాధలో ఉన్నారు. ఆ బాధని కోపంగా మార్చి నా మీద చూపిస్తారు. కానీ సార్ నన్ను ఎంత బాధ పెట్టినా కొట్టినా సరే నేను మాత్రం కొంచెం కూడా పట్టించుకోకుండా సార్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనని పూర్తిగా మార్చి జీవితాంతం సంతోషంగా ఉండేలా చేయాలి. అది ఆయన జీవితంలో నేను ఉన్నా లేకపోయినా సరే అని అనుకుంటుంది. పద్మావతి గారు రూమ్కి వెళ్ళి జరిగిందంతా ప్రతాప్ గారికి చెప్పి, వాడు చాలా బాధపడుతున్నాడు అండి. వాడి బాధ చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. కానీ ఇలా చేయకపోతే వాడి జీవితం బాగుపడదేమో అని భయంతో బలవంతంగానైనా చేయిస్తున్నాను. రేపు ఫస్ట్ నైట్ అంటే ఇంకా ఎంత బాధపడతాడో అని టెన్షన్గా ఉంది అని ఏడుస్తూ అంటారు. ప్రతాప్ గారు పద్మావతి గారిని దగ్గరికి తీసుకొని వెన్ను నిమురుతూ, బాధపడకు పద్దు, అసలు ఇదంతా చేయకుండా వాడి లైఫ్ వాడికి వదిలేస్తే పోయేది కదా. పల్లవినే నిదానంగా వాడిని మార్చుకుంటుంది. వాడికి ఇష్టం లేకుండా ఇవన్నీ చేసి వాడిని బాధ పెట్టడం ఎందుకు అని అసహనంగా అంటారు. పద్మావతి గారు తన కన్నీళ్లు తుడుచుకొని, ఇలానే ఉంటే వివేక్ ఎప్పుడండి ఇక సంతోషంగా ఉండేది? కనీసం ఇద్దరు దగ్గరగా ఉంటే వివేక్ పల్లవి గురించి తెలుసుకుంటాడు అని ఆశ. నిజంగానే పల్లవి వివేక్ని ప్రేమిస్తే వాడిని త్వరలో మార్చి మనకి మునుపటి వివేక్లా చూపిస్తుంది కదా. అందుకోసమే కదా మనం ఇన్నాళ్ళు ఎదురు చూసింది. అటువంటిది సమయం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవటం? ఒక్కసారి ట్రై చేస్తే పోతుంది కదా. ఇప్పుడు వాడికి కోపం వచ్చిన ఫ్యూచర్లో పల్లవి వల్ల మారిపోయి మనసులో నుంచి వచ్చిన స్వచ్ఛమైన నవ్వుతో కనిపిస్తాడు కదా. అందుకే ఈ ప్రయత్నం అని అంటారు.
నీ ఇష్టం పద్దు. నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి, కానీ వాడి మనసు పూర్తిగా విరక్కుండా చూసుకో అని చెప్పి ఇద్దరూ నిద్రపోతారు. తర్వాత రోజు పల్లవి లేట్గా నిద్రపోవటం వలన 6 గంటలకి లేస్తుంది. లేచి బయటికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉండటం చూసి అప్పుడు ఆ రోజే వ్రతం ఉందని గుర్తుకు వచ్చి తన బట్టల కోసం పద్మావతి గారి వైపు చూస్తూ ఉంటే పద్మావతి గారు అది గమనించి తన రూంలోకి వెళ్ళి ఒక ప్లేట్లో వ్రతంలో కూర్చోవటానికి సంబంధించిన చీర, నగలు అన్నీ తీసుకువచ్చి పల్లవికి ఇచ్చి అవి కట్టుకొని రెడీ అయ్యి ఉండమని నేను చెప్పినప్పుడు బయటికి రమ్మని చెప్పి పంపించారు. పల్లవి సరే అని రెడీ అయి పద్మావతి గారు పిలిచినప్పుడు బయటికి వచ్చి అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. తనకంటే ముందే వచ్చిన వివేక్ సోఫాలో కూర్చొని పల్లవి వచ్చిందని తెలిసిన తన వైపు చూడటం ఇష్టం లేక ఫోన్లో తలదూర్చి మనసులో మాత్రం ఎంత తియ్యగా మాట్లాడుతూ నవ్వుతుందో, ఈ అమాయకమైన ఫేస్ వల్లే ఇది చేసిన పనిని ఎవరూ నమ్మరు అని అసహనంగా అనుకుంటాడు. పంతులు గారు ఇద్దరిని రమ్మని చెప్పగానే పల్లవి, వివేక్ ఇద్దరూ పక్కపక్కనే పెళ్లి పీటల మీద కూర్చుంటారు. పల్లవి తనకి తగులుతూ ఉంటే అది వివేక్కి పల్లవికి దూరంగా కూర్చుని తన వైపు చూడకుండా పూజ చేస్తూ ఉంటాడు. వివేక్ అలా దూరం పెట్టడం పల్లవికి బాధగా అనిపించినా అది పట్టించుకోకుండా పూజ చేస్తూ ఉంటుంది. పూజ అయిపోయాక పద్మావతి గారు అందరికీ పల్లవి చేత వాయినం ఇప్పించి అందరూ భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక వివేక్, పల్లవి, పద్మావతి గారు, ప్రతాప్ గారు అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లలోకి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే పద్మావతి గారు వివేక్, పల్లవిలతో సాయంత్రం కార్యం ఉంది, రెడీగా ఉండమని చెప్తారు. పల్లవి పద్మావతి గారి మాటకి కంగారు పడితే వివేక్ కోపంగా పద్మావతి గారి వైపు చూస్తూ ఉంటాడు. పద్మావతి గారు కళ్ళు చిన్నవి చేసి వివేక్ వైపు చూస్తూ, ప్లీజ్ వివేక్, నేను చెప్పాను కదా అన్ని సాంప్రదాయాలు జరగాలని అని రిక్వెస్టింగ్ టోన్లో అంటారు. వివేక్ మనసులో పల్లవితో చేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకుని తన అమ్మ కోరిక కాదనలేక సైలెంట్గా పైకి వెళ్ళిపోతాడు. పల్లవి ఆశ్చర్యంగా వెళ్తున్న వివేక్ వైపు చూస్తూ మనసులో కార్యం అనగానే వివేక్ సార్ ఎంత గొడవ చేస్తారో అనుకున్నాను, కానీ ఇలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే ఈ సైలెన్స్ వెనుక ఏదో తుఫాను వస్తుంది అన్న సూచనను అనుకుంటూ ఆ తుఫాన్లో నువ్వు కొట్టుకుపోకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని మనసులో దేవుడికి విన్నవిస్తుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.